Hi students and aspirants, welcome to the next lecture. సో మనం ఆహ్, ప్రతి లెక్చర్‌లో డిస్కస్ చేసినట్టుగానే సో మన ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఆహ్, చాలా పాత ఇన్‌స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1996. సో మనం ఇక్కడ ఏఈ, ఏఈఈ రెండిటికి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సో మనకిక్కడ రికార్డెడ్ వెర్షన్స్ ఆఫ్ ద సెషన్ అంటే మీకు సబ్జెక్ట్ రికార్డింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మన అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో. ఆ అప్లికేషన్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే, ఆ అప్లికేషన్ యూజ్ చేసి మీరు అందులోనే వీడియోస్ అండ్ డిజిటల్ మెటీరియల్ మన క్లాసెస్ యొక్క వీడియోసు మరియు డిజిటల్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటుంది. అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు మీకు కుదిరినప్పుడు మీరు చదువుకోవచ్చు, వినొచ్చు, మళ్ళీ మళ్ళీ వినొచ్చు. సో, మీరు వన్స్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఏఈ, ఏఈఈ ఇవెప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అంటే టైం పడుతుంది. దానికోసమని ఎదురు చూడొద్దు. కాకపోతే ప్రిపరేషన్ అనేది కొంచెం కొంచెంగా చేసుకుంటే ఒకేసారి ఎగ్జామ్ అప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో, అందరూ మాక్సిమం ఏఈ గాని, ఏఈఈ గాని ప్రిపేర్ అయ్యేవాళ్ళంతా ఉద్యోగస్తులే ఉంటారు 99%. అలా డెడికేటెడ్‌గా కూర్చొని చదవటం అనేది ఈ రోజుల్లో కుదరని పని కాబట్టి, మీరు చక్కగా ఆన్‌లైన్ రికార్డెడ్ క్లాసెస్ పర్చేస్ చేసుకుంటే మీకు దాని వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ప్రెజెంట్ ఆల్రెడీ ఏఈ నోటిఫికేషన్ నడుస్తుంది. అండ్ ఎగ్జామ్ గూడా కొంచెం వెనక్కెళ్ళేలాగా అనిపిస్తుంది. అంటే ఎగ్జామ్ ఇంకా కండక్ట్ చేయడానికి టైం పట్టేలా ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఎన్రోల్ కాకపోతే ఇప్పటికి ఇంకా మీ ప్రిపరేషన్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్ దగ్గరకొచ్చేసింది. ఇప్పుడేం ప్రిపేర్ అవుతాము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఎగ్జామ్ కొంచెం వెనక్కెళ్ళేలా ఉంది. ఆహ్, కాబట్టి మీరు ఇప్పుడైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ జేయొచ్చు. ఎప్పుడైనా జేయొచ్చు. కాబట్టి ప్రెజెంట్ ఏఈ బ్యాచ్‌కైతే ఆల్రెడీ అన్నీ రికార్డింగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో, యూ కెన్ పర్చేస్ దెమ్ అండ్ రెగ్యులర్‌గా విని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. యాస్ వెల్ యాస్ మనం టెస్ట్ సిరీస్ గూడా కండక్ట్ జేస్తున్నాము ఏఈ. ఏఈకి టెస్ట్ సిరీస్ గూడా కండక్ట్ జేస్తున్నాము. టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి ₹500 మాత్రమే. సో, మీకెవరికైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే కనుక సో, వాళ్ళు 500 పే జేసి టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఓకే. సో, మనకిక్కడ ఆహ్, డెమో క్లాసెస్ అంటే మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిక్వెస్ట్ పెడితే మీకు డెమో బ్యాచ్ అని ఒక బ్యాచ్‌లో యాడ్ చేస్తాం అందాక. అంటే మీరు ఎలా చెప్తున్నారు? ఎలా ఉంది కంటెంట్ అనేది గూడా మీరు చూసుకోవచ్చు. మీకు కొన్ని ఫ్రీ లెక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్రీ లెక్చర్స్ మీరు చూసుకొని మీకు నచ్చి మీకు అర్థమవుతుంది అనుకుంటేనే పర్చేస్ చేయొచ్చు. ఓకే. సో, కాబట్టి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని రిక్వెస్ట్ పెడితే మీకు డెమో వీడియోస్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు డెమో వీడియోస్ చూసుకొని నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అందరికీ చెప్తున్నాను. ఫీ అనేది చాలా మినిమమ్ ఉంటుంది. ఓకే. చాలా మినిమమ్ ఉంటుంది. మీరు ఆఫ్‌లైన్‌లో పెట్టే దాంతో పోల్చుకుంటే 1/10 ఉంటుంది ఫీ ఇక్కడ. సో, అందుకు అండ్ అట్ ద సేమ్ టైమ్ కంఫర్టబుల్‌గా గూడా ఉంటుంది. మీరు ఫోన్‌లో జూసుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు జూసుకోవచ్చు. కుదిరినప్పుడు జూసుకోవచ్చు. ఉద్యోగం జేసుకునే వాళ్ళకి ఒక టైం అంటూ ఉండదు. సో, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకోవచ్చు. ఓకే. నోట్స్ గూడా ఉంటుంది. నేను రాసిన హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉంటుంది. డిజిటల్ మెటీరియల్. సో, అది మీరు చదువుకోవచ్చు. సో, మీరు చేసేది ఏముండదు. చాలా సింప్లిఫై అయిపోయింది ఇప్పుడంతా. కాబట్టి జస్ట్ మీరు ఎన్రోల్ అయ్యి, ఆ అప్లికేషన్‌ని మీ ఫోన్‌లో పెట్టుకుంటే చాలు. సగం మీరు మొత్తం సబ్జెక్ట్ అయితే రెడీ అయిపోయినట్టే మీ దగ్గరికి వచ్చేసినట్టే. ఇక అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటే గనక డెఫినెట్‌గా మీకు జాబ్ అనేది 100% వస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా త్వరగా ఎన్రోల్ అవ్వండి. ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా వస్తుంది. వితిన్ ఎ ఇయర్ ఆఫ్ టైమ్ ఒక సంవత్సరం లోపే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలైతే చాలా దండిగా ఉన్నాయి. కాబట్టి ఏడబ్ల్యూ కూడా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే. సో, ఇక్కడ మనము ఫస్ట్ థియరీ అంతా అయిపోతుంది. మీకు థియరీ వీడియోస్ అయితే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి.
అండ్ ప్రాబ్లమ్ వీడియోస్. ఇప్పుడు మనకి ఎలా అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తాము ఆ వీడియోస్‌లోనే. సో, కాబట్టి మీకు మాక్సిమం ప్రాక్టీస్ అనేది వీడియోస్ ద్వారా అయిపోతుంది. ఇక దాన్ని రివిజన్ చేసుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన పని. అలాగే మనకి ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది మన దగ్గర ఉంది. అండ్ మీకు ఒకవేళ షార్ట్ అండ్ క్రిస్పీగా వీడియో కావాలనుకుంటే మ్యారథాన్ సెషన్ అని మ్యారథాన్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మొత్తం సబ్జెక్ట్‌ని ఒక 3 గంటలలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది సిలబస్ అంతా. సో, అది మ్యారథాన్ సెషన్ ఉంది. సో, దాన్ని గూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఆల్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్. ఓన్లీ మీరు చేయాల్సిందేంటంటే ప్రాపర్‌గా వాటిని యుటిలైజ్ చేసుకొని చదువుకోవడం. Okay. So let us start our session. The first question of the previous ABPSC. In a channel, water is flowing with a velocity of 3 meter per second when a pipette tube is inserted. A raise of 0.475 meter above the free surface was observed. What is the coefficient of velocity? ఇక్కడ ఏం అడిగాడు? సో ఒక ఫ్లో ఛానల్ ఉంది ఇలాగా. ఈ ఛానల్‌లో వాటర్ ఫ్లో అవుతుంది విత్ వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్ అట. సో నేను ఇక్కడ పైటోట్ ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తే when I insert a pitote tube, then water has risen to a height 0.575. సో దీన్ని డైనమిక్ హెడ్ అంటారు. డైనమిక్ హెడ్ ఎంత ఇచ్చాడు? 0.475 మీటర్. అయితే ఇప్పుడు వెలాసిటీ థియరిటికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. యాక్చువల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు cd ఆర్ cv, కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అనుకుందాం. cv square root of 2gh. So this is theoretical velocity. This is cv. So cv is equal to v actual by v theoretical. So v actual anta 3 వచ్చింది. v theoretical anta root over 2 into g anta 9.81, h dynamic head which is equal to 0.475. సో నాకు ఒక విషయం చెప్పండి, ప్రాక్టికల్గా మీరు దీన్ని చేత్తో వితౌట్ క్యాలిక్యులేటర్ సాల్వ్ చేయగలరా? వితౌట్ క్యాలిక్యులేటర్ సాల్వ్ చేయగలమా దీన్ని అసలు? వితౌట్ క్యాలిక్యులేటర్, అది కూడా ఇక్కడ ఆన్సర్స్ ఎలా ఇచ్చాడు? చాలా దగ్గరగా ఇచ్చాడు. 0.983, 77, 977, 95. సో ఇలా ఇచ్చినప్పుడు వితౌట్ క్యాలిక్యులేటర్ నాకు తెలిసేది ఈ క్వశ్చన్ చేయడం అసలు ఇంపాసిబుల్. వితౌట్ క్యాలిక్యులేటర్ ఈ క్వశ్చన్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. సింపుల్‌గా ఆ క్వశ్చన్ వదిలేసి ముందుకు పోవడం తప్ప. క్వశ్చన్ అయితే సింపుల్ క్వశ్చనే. కానీ క్యాలిక్యులేటర్ లేకుండా ఇంత యాక్యురేట్ అప్ టు 3 డెసిమల్ యాక్యురసీతో మనం ఆన్సర్ తీసుకురావడం, అది కూడా స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు. అది హైలీ ఇంపాసిబుల్, ఇంప్రాక్టికల్ కూడా. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మనం ఏం చేయలేము, వదిలేయడం తప్ప. కాకపోతే దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇది 3/3 0.35 అవుతుంది. 0.9827 సంథింగ్ ఇలా వస్తుంది. సో 0.983 ఈస్ ద ఆన్సర్. బట్ ఈ వాల్యూ మీకు వస్తేనే ఇది వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ రావడమే పెద్ద చాలా కష్టమైన టాస్క్. అది అవ్వదు కాబట్టి ఈ క్వశ్చన్ ఇట్లాంటివి అడిగితే మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని దాన్ని వదిలేసేయండి, ముందుకెళ్ళండి. ఎందుకంటే దీన్ని చేయటం అయితే అవ్వదు. వితౌట్ క్యాలిక్యులేటర్ చేయడం అయితే అవ్వదు. ది కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఈజ్, ఇది ఫార్ములా డైరెక్ట్‌గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ v క్యూబ్ dA స్మాల్ v క్యూబ్ dA బై క్యాపిటల్ A ఇంటూ క్యాపిటల్ V క్యూబ్. ఇది కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటాము. ఇది డైరెక్ట్ ఫార్ములా కాబట్టి ఇందులో మార్చేదేమి ఉండదు. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇన్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ రిటన్ యాజ్ P/W v స్క్వేర్ బై 2g ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే ఇక్కడ చూడండి, P ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అంటే ఏంటి? రో GH. రో GH కదా! ఇక్కడ ఏమైంది? H అంటే ఏంటి? P/ρg. ρg అనే కాంపోనెంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? వెయిట్‌ని ఇండికేట్ చేస్తుంది. అంతే కదా! సో రో GH గాని లేదంటే mgh అని కూడా అంటాం. సో mg అంటే ఏంటిది? దిస్ ఈజ్ ఇండికేటింగ్ వెయిట్. సో కాబట్టి ఇక్కడ వాటెవర్ ద బెర్నౌల్లీస్ ఈక్వేషన్, ఇవి విత్ రెస్పెక్ట్ టు
యూనిట్ వెయిట్ మనం చెప్తున్నట్లు లెక్క. ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ హెచ్ కదా! హెచ్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ఓకే. పర్ యూనిట్ మాస్ కాదు. ఎందుకంటే జీ గూడా ఉంది కాబట్టి మాస్ కాదు. పర్ యూనిట్ వాల్యూమ్ కాదు. ఇక్కడ వాల్యూమ్ అనే టర్మ్ మనం చూడలేదు. లెంత్ గూడా గాదు. ఇక్కడేముంది ఒకటి డెన్సిటీ ఉంది. ఒకటి వెయిట్ ఉంది. ఈ 2 దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? డెన్సిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వెయిట్‌ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ఏ స్టాగ్నేషన్ పాయింట్ మీన్స్ స్టాగ్నేషన్ పాయింట్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం పైటోట్ ట్యూబ్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు పైటోట్ ట్యూబ్‌ని ఇన్సర్ట్ చేసినప్పుడు సో, ఇక్కడ ఒక వెలాసిటీ ఉంటుంది గదా! ఈ వెలాసిటీతో మూవ్ అయ్యే పార్టికల్ ఇక్కడికొచ్చి వెలాసిటీ అనేది ఆగిపోయి, ఆ వెలాసిటీ హెడ్ ఏదైతే ఉందో, అది ప్రెషర్ హెడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ప్రెషర్ హెడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది పూర్తిగా జీరో అయ్యి, ఈ వెలాసిటీ కూడా ప్రెషర్ హెడ్‌లో కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర ప్రెషర్ జీరో కాదు. ప్రెషర్ ఉంటుంది. ఇదే ప్రెషర్. వేర్ వెలాసిటీ ఈస్ జీరో ఇది కరెక్టే. కానీ మిగతాది చూడండి. పాయింట్ వేర్ టోటల్ ఎనర్జీ హెడ్ జీరో కాదు. ఎందుకంటే ఇక్కడ స్టాటిక్ హెడ్ ఉంటుంది. ఓకే. సో, ప్రెషర్ హెడ్ ఉంటుంది. ఓన్లీ వెలాసిటీ హెడ్డే జీరో. కోయిన్సైడ్స్ విత్ ద టోటల్ ఎనర్జీ లైన్. అది కోయిన్సైడ్ అవ్వాలనేం రూల్ లేదు. ఓకే. ఇదేమి రూల్ కాదు. బట్ ఎ పాయింట్ వేర్ ద వెలాసిటీ ఈస్ జీరో. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే. వైల్ అప్లయింగ్ ద బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ అట్ ఎనీ సెక్షన్ అప్లై చేసినప్పుడు టోటల్ హెడ్ ద వర్క్ డన్ ఆన్ ద ఫ్లో సిస్టమ్ ఇఫ్ ఎనీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా వర్క్ డన్ చేసేటప్పుడు అంటే మీకు సింపుల్‌గా అర్థం కావాలి అంటే మనం ఒక మోటార్ ఆన్ చేసామండి. మోటార్ ఆన్ చేసాం. పంప్ ఉంటుంది కదా! ఇంపెల్లర్. మీరేం చేశారు ఒక సెక్షన్ పైప్ నుంచి మీరు వాటర్‌ని పంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు బెర్నౌల్లి ఈక్వేషన్ రాయాల్సొచ్చింది. మీకు బెర్నౌల్లి ఈక్వేషన్ రాయాల్సొచ్చింది. అట్ దిస్ పాయింట్ 11 అట్ ద పాయింట్ 22 అనుకోండి. ఓకే. ఇప్పుడేమన్నాడు? ద వర్క్ డన్ ఆన్ ద ఫ్లో. సో, మనం ఇక్కడ ఈ సంప్‌లో ఉన్న వాటర్ అనేది రెస్ట్‌లో ఉన్నా కూడా దాన్ని పైకి పట్టుకెళ్తుంటే అర్థం ఏంటి? దాని మీద కొంత పని మనం చేస్తున్నాం కదా! కొంత వర్క్ అనేది మనం చేస్తున్నాం. కాబట్టి ఆ వర్క్ డన్ ఎక్కడ కలపాలి? అంటే మీరొక ఫ్లో సిస్టమ్‌లో మీరు వర్క్ డన్ చేసినప్పుడు, మీరు పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎక్కడ కలపాలి? రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్‌లో కలపాలా? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్‌లో కలపాలా? జనరల్‌గా ఎనర్జీ ఎక్కడిస్తాము? లోవర్ లెవెల్‌లో ఇస్తే హైయర్ లెవెల్‌కి ఆ ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది. ఫ్లో అనేది ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఎనర్జీ ఇస్తారో అక్కడే దాన్ని కలపాలి. ఎనర్జీ ఎక్కడిస్తున్నారు? అంటే మనకి 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకటి ఎక్కడ రాస్తాం జనరల్‌గా ఈక్వేషను? ఫస్టు డౌన్ స్ట్రీమ్‌లో రాస్తాం. తర్వాత అప్ స్ట్రీమ్‌లో రాస్తాం. అదే ఫస్ట్ అప్ స్ట్రీమ్‌లో రాస్తాం. తర్వాత డౌన్ స్ట్రీమ్‌లో ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ యొక్క డైరెక్షన్‌లో వచ్చే డౌన్ స్ట్రీమ్‌లో మనం ఈక్వేషన్ తీసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు వర్క్ డన్ ఎక్కడ చేస్తాము? బిగినింగ్‌లో చేస్తాం. సో, ఎటువైపు అయితే మీరు వర్క్ డన్ చేస్తారో అటువైపు మనం ఈ వర్క్ డన్ యాడ్ చేయాలి. జనరల్‌గా లెఫ్ట్ సైడ్ మనకి ఈ పాయింట్ వస్తుంది. 11 పాయింట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే. 22 పాయింట్ రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఈ 11 పాయింట్ ఎటైతే ఉందో అటు సైడే మనం చేసే వర్క్ డన్ అనేది యాడ్ చేసుకోవాలి. An independent mass of a fluid does not possess. See, fluid is group of particles. ఫ్లూయిడ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పార్టికల్స్. కాబట్టి సో, ఇప్పుడు ఫ్లూయిడ్ యాస్ ఎ హోల్‌కి ఫ్లూయిడ్‌కి ఎలివేషన్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది మూవింగ్‌లో ఉంటే. ప్రెషర్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే. ఫ్లూయిడ్‌కున్నప్పుడు మరి ఫ్లూయిడ్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అన్నాం కదా! సో, ఫ్లూయిడ్‌కున్నప్పుడు ఈచ్ పార్టికల్ కూడా ఉంటేనే ఫ్లూయిడ్‌గుంటుంది. కాబట్టి ఇండిపెండెంట్ మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆల్సో possesses elevation energy, kinetic energy, pressure energy. So it does not possess ఏంటి? నన్ ఆఫ్ ది అబోవ్. అన్నీ పొసెస్ చేస్తుంది. డస్ నాట్ పొసెస్ అంటే నన్ ఆఫ్ ది అబోవ్. ఓకే. పైటాట్ స్టాటిక్ ట్యూబ్ మెజర్స్. పైటాట్ స్టాటిక్ ట్యూబ్. పైటాట్ స్టాటిక్ ట్యూబ్ ఏంటంటే జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఒక పైటాట్ ట్యూబ్‌లోనే బయట హోల్స్ ఉంటాయి. ఔటర్ 2 ట్యూబ్స్ ఉంటాయి. ఔటర్ ట్యూబ్‌కేమో హోల్స్ ఉంటాయి ఇలాగా. ఇన్నర్ ట్యూబ్ ఇంకోటుంటుంది. ఇన్నర్ ట్యూబ్ ఇలాగ ఇంకోటుంటుంది.
ఇన్నర్ ట్యూబ్ ఇంకోటుంటుంది. సో, ఇన్నర్ ట్యూబ్ ఏం చేస్తుందంటే డైనమిక్ హెడ్‌ని మెజర్ చేస్తుంది. ఇన్నర్ ట్యూబ్ డైనమిక్ హెడ్‌ని మెజర్ చేస్తుంది. అంటే పైటాట్ ట్యూబ్ జనరల్‌గా అదేం చేస్తుందంటే పైటాట్ ట్యూబ్ ఒక ఫ్లో ఉంది గదా! ఈ ఫ్లోలో మీరు పైటాట్ ట్యూబ్‌ని ఇన్సర్ట్ చేసినప్పుడు, ఈ ఫ్లోలో పైటాట్ ట్యూబ్‌ని ఇన్సర్ట్ చేసినప్పుడు వాటెవర్ ద వెలాసిటీ యూ హావ్ ఆ వెలాసిటీ 0 అయిపోయి, ఆ వెలాసిటీ 0 అయిపోయి దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రెషర్ హెడ్. దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రెషర్ హెడ్. సో, కాబట్టి మనకి పైటాట్ ట్యూబ్ ఏమిస్తుందంటే డైనమిక్ హెడ్ ప్లస్ స్టాటిక్ హెడ్. అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెడ్. వెలాసిటీ తగ్గడం వల్ల ఇది పెరిగింది. కానీ మనకి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది తెలీదు. నార్మల్ పైటాట్ ట్యూబ్‌లో. కానీ పైటాట్ స్టాటిక్ ట్యూబ్‌లో మనకి ఈ డైనమిక్ హెడ్ ఒకటి సెపరేట్. అంటే ఔటర్ ఏదైతే ఉందో ఔటర్ ఔటర్ రింగ్ వచ్చేసి స్టాటిక్ హెడ్‌ని చూపిస్తుంది. ఇన్నర్ రింగ్ ఏంటంటే టోటల్ హెడ్ చూపిస్తుంది. టోటల్ హెడ్ తెలియటం వల్ల స్టాటిక్ హెడ్‌ని రిమూవ్ చేస్తే డైనమిక్ హెడ్ అనేది వస్తుంది. అయితే ఈ పైటాట్ స్టాటిక్ ట్యూబ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ స్టాటిక్ ప్రెషర్ వస్తుంది. టోటల్ హెడ్ వస్తుంది. డైనమిక్ ప్రెషర్ వస్తుంది. డిఫరెన్సెస్ ఇన్ స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రెషర్ కూడా వస్తుంది. యాక్చువల్‌గా అయితే ఈ 4 వస్తాయి. కానీ మోర్ ప్రిసైజ్ ఏది మరి? మోర్ ప్రిసైజ్ ఏంటంటే జనరల్‌గా పైటాట్ స్టాటిక్ ట్యూబ్. అసలు పైటాట్ ట్యూబ్ నుంచి మనం ఏం తెలుసుకోవాలనుకుంటామంటే డైనమిక్ హెడ్‌ని తెలుసుకోవాలనుకుంటాం. బికాస్ వి వాంట్ టు నో ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో. ఆ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? డైనమిక్ హెడ్ నుంచి వస్తుంది. స్టాటిక్ హెడ్ వల్ల వెలాసిటీ రాదు. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఏంటంటే డైనమిక్ హెడ్ ఒక్కటే కావాలి. సో, అది నార్మల్ పైటాట్ ట్యూబ్ ఇవ్వదు. నార్మల్ పైటాట్ ట్యూబ్ ఏం చేస్తుంది? అది టోటల్ హెడ్ ఇస్తుంది. అంటే సమ్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ 2 ఇస్తుంది. కానీ నాకొక్క డైనమిక్కే కావాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? పైటాట్ స్టాటిక్ ట్యూబ్ యూజ్ చేస్తాం. అంటే పైటాట్ స్టాటిక్ ట్యూబ్ వల్ల ఇవన్నీ కనుక్కోవచ్చు గానీ బేసిక్‌గా మీరెందుకు దాన్ని వాడుతున్నారు అంటే డైనమిక్ ప్రెషర్‌ని కనుక్కోవడానికి. బేసిక్‌గా మనం పైటాట్ స్టాటిక్ ట్యూబ్ మెయిన్ పర్పస్ ఏంటంటే టు ఫైండ్ ద డైనమిక్ ప్రెషర్ సో that from the dynamic pressure we can directly find the velocity of the flow. That is the reason why we use pitot static tube. Flow of water in pipes diameter more than 3 meters can be measured by. గుర్తుపెట్టుకోండి వెంచరోమీటర్ గాని, రోటామీటర్ గాని, ఆరిఫైస్ ప్లేట్ గాని ఈ 3 గూడా చిన్న పైప్స్‌లో మాత్రమే వర్కౌట్ అవుతాయి. వీటి డైమెన్షన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఒకవేళ పెద్ద పైప్‌లో వీటిని పెట్టాలి అనుకుంటే ఎర్రర్స్ ఎక్కువొస్తాయి బికాస్ ఆఫ్ ద ఎడ్డీస్. ఎడ్డీస్ ఫార్మ్ అవ్వడం వల్ల ఎడ్డీస్ అంటే రివర్స్ ఫ్లో ఇలాగా. ఇలా ఫ్లో జరుగుతున్నప్పుడు రివర్స్ ఫ్లోస్ వస్తే ఇలాగా వాటిని ఎడ్డీస్ అంటారు. ఈ ఎడ్డీస్ అనేవి ఫార్మ్ అవ్వటం వల్ల మనం మెజర్ చేసే వెలాసిటీలో చాలా ఎర్రర్ వచ్చేస్తుంది. టర్బులెన్స్ క్రియేట్ అవ్వటం వల్ల ఫ్లోకి ఒక రకమైన వెలాసిటీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దీస్ ఎర్రర్స్ whatever the velocity you are going to measure will not be the exact velocity or actual velocity. అందుకోసం ఒకవేళ డయామీటర్ అనేది బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం అలాంటి చోట్ల పైటాట్ ట్యూబ్‌ని వాడతాం గానీ వీటిని వాడము. ఈ 3 గూడా వాడము. ఓకే. సో దీస్ ఆర్ ద క్వెషన్స్ ఫర్ టుడే. అగైన్ ఐ యామ్ సేయింగ్ సో ఎన్రోల్ టుడే ఇట్‌సెల్ఫ్ మీకు చాలా మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. మంచి ఫ్యాకల్టీ గైడెన్స్ కూడా దొరుకుతుంది. ఓకే. మైసెల్ఫ్ ఈస్ ఎ ఫ్యాకల్టీ. సో మీకు నేను చెప్పే విధానం నచ్చినా, నేను చెప్పే క్లారిటీ, కాన్సెప్చువల్ క్లారిటీ మీకు నచ్చినా కూడా మీరు ఎన్రోల్ అవ్వండి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అవ్వండి. లేట్ చేసే కొద్దీ మీరే నష్టపోతారు. ఓకే. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.